ఏంటి శామిక ఫోనే చేయలేదే? నేను చెప్పినప్పుడు రవిని తీసుకొని రా అని చెప్పింది. ఇంటి వరకు వచ్చేసాము, ఇంక ఫోన్ కాలే రానేలేదే. ఏం చేయాలి? అరే రవి రవి, ఒక చిన్న హెల్ప్ రా. ఏంట్రా? కొంచెం ఇసుక తోట వరకు వెళ్ళేసి వద్దాంరా. అక్కడ మా బాబాయ్ ఉన్నారు, పికప్ చేసుకుని వచ్చేద్దాం. రేయ్, ఎప్పుడురా చెప్పేది? ఇంటికి వెళ్ళటానికి ఇంకా 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఇప్పుడు పోయి ఇసుక తోట అంటున్నావు. ఇప్పుడు ఎంత దూరం పోవాలో తెలుసా? చూసావా ఎంత దూరం ఉందో? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇసుక తోట వరకు వెళ్ళి బాబాయ్ని పిక్ చేసుకొని మళ్ళీ అంతే దూరం వెనక్కి వచ్చేద్దాం. రేయ్, ఏరా రవి, నువ్వు నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవే ఏంటి? ముందే చెప్పుండాల్సింది కదరా. మర్చిపోయాను రా, ఇప్పుడే గుర్తుకొచ్చింది. పాపం బాబాయ్ ఎక్కడ నిలబడి ఉండుంటారా. పదరా పోదాం. సరే వెళ్దాంలే. నువ్వు చాలా క్యూట్ మచ్చా. దీనికేం తక్కువ లేదు. పెట్టేసినట్టే కదా? సరే, ఇక మీద వాళ్లే చూసుకుంటారు. మనం వెళ్దాం పదా. అవునవును, ఇంకా హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. అందరు ఎక్కడున్నారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, టైంకి అందరు ఇక్కడ ఉండాలి. టైం ఎంతైందో చూడు. ఓకే, త్వరగా వచ్చేయండి. కుమార్, శాంతి ఇద్దరే ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపలికి పదండి. అమ్మా అమ్మా, లోపలికి వెళ్ళకండి అమ్మా, మీరు చూసి బాధపడతారమ్మా. ఏమైంది? లండన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది కదా అమ్మా, రవి సార్ని చేసుకోబోయే అమ్మాయి. అవును, ఆవిడ ఈ ఇంటిని ఒక విధంగా మార్చేసిందమ్మా. అడిగితే నీకెందుకు అంటున్నారు? అదంతా మనకెందుకు అని మేం బయటకు వచ్చేసామమ్మా. మీరు లోపలికి వెళ్ళకండి అమ్మా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఉండు, దాని ఒళ్ళు బాగా బలిసింది. సడన్ గా ప్లాన్ చేశాను నేను ఇదంతా. సరే పర్వాలేదు, త్వరగా రండి. చేద్దాం చెప్పు. అలా అని ఎక్కువ లేట్ చేయకండి. సరే, వెయిట్ చేస్తాం. ఏంటి ఈ దరిద్రం ఇంట్లో? ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. ఇది ఇల్లా బారా? చూస్తే తెలియటం లేదా? ఇంట్లో ఒక పార్టీ జరగబోతుంది, అందుకే ఈ అరేంజ్మెంట్స్ అంతా. పార్టీయా? అన్నిటికీ ఒక హద్దుంటుందమ్మా. ఏదో రవిబాబు నిన్ను చేసుకుంటాడు అని చెప్పినందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇది ఝాన్సీ అమ్మ ఇల్లు. ఇది మాకు గుడితో సమానం. దీన్ని ఇలా అవమానిస్తారా? ఏంటి పడుకున్నాడు? కేడి, రే కేడి, ఏంట్రా? ఇసుక తోట వచ్చేసాం. బాబాయ్ కాల్ చేసి ఎక్కడున్నాడో అడుగు. ఏ బాబాయ్కిరా? రే, నీ బాబాయ్కిరా. అవునరా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇసుక తోటకు వచ్చేసాం కదరా. ఇసుక తోటకి ఎందుకు వచ్చాంరా? బాబాయ్ రమ్మని చెప్పింది యారడకి కదా, నువ్వేంటి ఇక్కడికి తీసుకొచ్చా? రే, ఏంటి ఆటలుగా ఉందా? నేనెందుకు రబ్బదని చెప్తాను. రాత్రి సరిగ్గా నిద్ర లేదు, కేవలం 2 గంటలే పడుకున్నాను. నిద్ర లేక ఏదేదో వాగేసి ఉంటాను. మామ కోప్పడకురా, యారడ పోదాంరా. యారడ రెండో చోటి కడకూడదు నేను. వెళ్ళక తప్పుతుందా? ఓరి దేవుడు. ఈ ఇంటిని ఝాన్సీ అమ్మ ఎలా చూసుకుంటారో తెలుసా? పూజా రూమ్ను కూడా మూసేశారేంటి? ఇంట్లో ఈ చండాలాన్ని తీసుకొచ్చి పెట్టేశావు. ఇదిగో చూడు, అన్నిటినీ తీసుకెళ్లి బయటపడేసాయి. ఏంటి సౌండ్ బాగా ఓవర్గా ఉంది? ఇదంతా అడగడానికి నువ్వెవరు? నేనా? అవును, నువ్వు అని అంటావా? ఇంటి పని మనిషివే కదా, మేడం అని పిలవాలా నిన్ను? ఇటు చూడు, పని మనిషి అంటే పని మనిషిలాగే ఉంటే చాలు. అది కాదు అని అది ఇలా ఉండాలి, ఇది అలా ఉండాలి అని అధికారం చేస్తే ఇక్కడ జరిగేదేదీ లేదు. నేనెవరో తెలుసు కదా, ఈ ఇంటికి కాబోయే కోడల్ని. వద్దమ్మా, ఇది చాలా పెద్ద తప్పు. నేను చేసేది తప్పో ఒప్పో అని చెప్పడానికి నువ్వెవరు? నీకేం రైట్స్ ఉన్నాయి? ఇంటికొచ్చామా, గిన్నెలేమైనా ఉంటే కడిగామా, నెల అయితే జీతం తీసుకున్నామా అని లేకుండా నా దగ్గరే సౌండ్ చేస్తున్నావేంటి నువ్వు? ఏంటి చూస్తున్నావు? ఝాన్సీ అమ్మ ఉన్నంత వరకే నీ ఆటలు. ఆవిడ లేరంటే నీ గతేంటి? ఇక్కడి నుంచి
నేనే నీకు జీతం ఇవ్వబోయే యజమానిని. నేను ఎలా అనుకుంటానో అదే ఇక్కడ జరగాలి. నేను చెప్పినట్టే అందరు ఇక్కడ వినాలి. చూడండమ్మా, ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎన్నేళ్లుగా ఈ ఇంట్లో ఉంటున్నారో మీకు తెలుసా? ఓ ఇంట్లోనే నువ్వు ఒక యూనియన్ ని కూడా రెడీ చేసుకున్నావా? భలే కిల్లాడివి నువ్వు. ఇది కరెక్టే కాదు. ఈ ఇంటికి యజమానురాలుగా నేను చెప్తున్నాను. ఇక నుంచి నీకు ఈ ఇంట్లో పని లేదు. గెట్ అవుట్. ఓవర్గా మాట్లాడితే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఏంటి బయలుదేరు. పో. మీకేంటి, మీరు వెళ్ళి పని చేసుకోండి. సభాష్, కరెక్ట్ గా చెప్పాసా. ఇలాంటి వాళ్ళందరినీ ఇలాగే హ్యాండిల్ చేయాలి. లేదనుకో రేపు నువ్వు ఈ ఇంటికి ఓనర్ అయిన తర్వాత నీ మీదే అధికారం చూపిస్తారు. హలో బాబాయ్. బాబాయ్ ఎక్కడున్నారు మీరు? అయ్యో బాబాయ్ ఒక్క చోట ఉండరా ఏంటి మీరు? వస్తున్నాను, ఉండండి. ఇరిటేట్ చేస్తున్నాడు రా ముసలోడు. ఏ ఇప్పుడు ఎక్కడంట? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? ఆయన ఇప్పుడు యానంలో ఉన్నాడంటరా. అక్కడికి రమ్మని చెప్తున్నాడు. ఏంటి యానం వెళ్ళాలా? ఏంటి మామ బండి ఆపావు? బాబాయ్ అక్కడ వెయిటింగ్ రా. సరే నువ్వు బండిలోంచి దిగరా. ఉమ్, ఉమ్, దిగరా. ఏంటి మామ ఇది? నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళి మీ బాబాయ్ని కలిసి పొద్దెక్కాక ఇంటికి రా, సరేనా? నాకు టైం అయింది, నేను ఇంటికి వెళ్తున్నా. అరే మామ, ఇలా నడి రోడ్లో వదిలేస్తే ఎలారా? మరి ఏంట్రా, నీతో ఇలాగ లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉండాలా? నాకేం పర్లేదనుకుంటున్నావా? ఇటు చూడు, నేను ఇంటికి వెళ్తున్నాను, నాతో వస్తానంటే రా, లేదంటే నువ్వు వెళ్ళిపో. దిగరా నువ్వు ముందు. లేదు మామ, నేను కూడా నీతో పాటే వస్తాను. ఇంటికే వెళ్దాం పద. సరే. మరి మీ బాబాయ్? వాడంటే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదురా. నేనే ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాను. ఎలాగో నువ్వు అదే పని చేస్తున్నావు. పద పద పద, మనం ఇంటికి వెళ్దాం పద. ఓరి దుర్మార్గుడా, ఏం చెప్పినా నమ్మిస్తున్నాడే. ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు, కనిపెట్టాలి. ఈ అరేంజ్మెంట్ చూసి అందరూ